ఆదివారం లక్షవారం ఎక్కువ పూజలు అవుతాయి. నేను మదీనా బాబా అంటారు. ఒరిజినల్ పేరు అస్సలాముఅలైకుం. హరీష్. అదండి చాలా చల్లగా ఉంది ఎండతో వచ్చినందుకు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ట్రిప్. సో ఈరోజు నేను మదీనా దర్గా అనేది ఉందండి కలింగపట్నంలో, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సో ఆ దర్గా దగ్గరికి వచ్చాను. సో గారి జంక్షన్ నుంచి ఇప్పుడైతే వచ్చామండి. సో ఈ గారి నుంచి ఇదిగోండి ఈ వైఎస్ఆర్ స్టాట్యూకి ఆపోజిట్గా ఉన్నది కలింగపట్నం రోడ్, అండ్ స్టాట్యూకి లెఫ్ట్లో ఉంది శ్రీకాకుళం వెళ్ళే రూట్ అండి అది, అండ్ రైట్లో ఉండేది నర్సంపేట రూట్. మనం ఇప్పుడు స్ట్రైట్గా కలింగపట్నం వెళ్ళాలి కాబట్టి మనం అటువైపే వెళ్ళిపోదాం. ఓకే, సో ఇదిగోండి ఇప్పుడు కలింగపట్నంలో నగరాలపేట దగ్గర మనం ఆగితే, సో ఇక్కడ నుంచి జస్ట్ 1 km ఉంటుంది, మనం నడిచి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇది ఈ వేలోనే మనం వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి దర్గాకు వెళ్ళడానికి కావాల్సిన వస్తువులు బయటే దొరుకుతాయి. సో మీరు ఎవరు వచ్చినా కూడా బైక్తోనే రావాలి. పొరపాటున ఆటోకి ఏమైనా వచ్చారనుకోండి మీరు బుక్ అయిపోతారు, ఎందుకంటే చాలా దూరం కదా నడవాలి కాబట్టి. సో ఈ లోపల వరకు అయితే ఆటోలు రావు, నియర్ 1.5 kilometers ఉంటుంది. సో అదిగోండి దర్గా కనిపిస్తుందా. ఇప్పుడు మనం ఆధార్ దగ్గరికి వెళ్తున్నాం. సో మనం రావాలి అంటే శ్రీకాకుళం నుంచి నర్సంపేట వెళ్ళేవారు, లేదా నర్సంపేట నుంచి శ్రీకాకుళం వెళ్ళేవారు ఎవరైనా గారా జంక్షన్ ఉంది కదా, గారా జంక్షన్లో మనం బస్సు దిగిపోయి సో అక్కడి నుంచి మనం రావచ్చు. జస్ట్ ఒక 15 kilometers అయితే ఉంటుంది. సో ఇదేనండి దర్గా మదీనా బాబా. చాలా చల్లగా ఉంది ఎండతో వచ్చినందుకు. సో ఇక్కడ లోపల పూజ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళ స్టోర్లో. సో ఏమేమి ఉంటాయి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేవి ఇక్కడ మెనూ అదే ఉంది చూడండి. సో ఇదిగోండి గంధము, అటుకలు, సిమెంట్, పటిక పంచదార, సో ఇలా ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలో ఎంత కావాలో తీసుకొని లోపలికి మనం పూజ కోసం వెళ్ళొచ్చండి. సో ఇది కూర్చోవడానికి సిట్టింగ్స్ చాలా బాగున్నాయి, చెట్లతో చుట్టువైపు కొబ్బరి చెట్లు. ఇక్కడైతే పీస్ఫుల్గా ఉందండి లొకేషన్ అయితే. సో ఆ దర్గా లోపలికి వెళ్ళే ముందు మనం ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కోవాలి. సో ఇదిగోండి ఉంది కదా, ఇక్కడ మనం కాళ్ళు కడుక్కుందాం. సో ఇదిగోండి ట్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అస్సలాముఅలైకుం. హరీష్. అదండి కెమెరా షూట్ నైకి. ఆదివారం లక్షవారం ఎక్కువ పూజలు అవుతాయి. నేను మదీనా బాబా అంటారు. ఒరిజినల్ పేరు కలింగ్ మదీనా ఈయన ఒరిజినల్ పేరు మీర్ మొహమ్మద్ ముస్తఫా అలీ, ఈయన ఒరిజినల్ నేమ్. ఈయన మక్కా మదీనా నుంచి వచ్చారు 11వ శతాబ్దంలో. రంజాన్ నెలలోనూ చంద్రకండ మన 16 రోజు ఇక్కడ చందనోత్సవం జరుగుతుంది. ఏదైనా మొక్కుకుంటే కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ ప్రతి వారం ఎంతమంది వస్తుంటారు? దాన్ని చెప్పలేమండి, అది సీజన్ బట్టి ఉంటుంది. లక్షవారం 400 రావచ్చు, 500 రావచ్చు, 600 రావచ్చు, 700 రావచ్చు. ఆదివారం సెలవు కాబట్టి ఎక్కువ వస్తారు. ఇది ఏదైనా మీరు అనుకుంటే డెఫినెట్గా అవుతుంది ఈ ఏరియాలో మొక్కుబడి. మీరు ఏదనుకున్నా అది రంజాన్ నెలలోనూ చంద్రకండ 16 రోజు ఇక్కడ చందనోత్సవం జరుగుతుంది. రంజాన్ 3వ నెల 27వ తారీఖున చందనోత్సవం ఉంటుంది. బాబా అదేంటి అండి? అది చిటికెలు వేణి సమాధి అండి. అదా బాబా గారు అది చిటికెలు సమాధి. అది లోపలికి అలవలేదు మనకి.
ఇక్కడ దగ్గరలో ఇంటర్మీడియట్ కాలేజ్ ఉందండి. సో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, సో వాళ్ళు వచ్చారు. ఇక్కడ హాల్ టికెట్ పెడితే ఎగ్జామ్ బాగా రాస్తారని వాళ్ళ నమ్మకం. ఓకే, 100కి 200 మార్కులు రావాలని మొక్కేయండి. ఏంటిది ఇంటర్మీడియటా? సెకండ్ దివ్య ఫోటోలకే కావాలండి. సో చూడండి, మందిరంకి లెఫ్ట్లో వాళ్ళ క్లాత్స్ ఉంచుకునే స్టోర్ అండి మొత్తం. ఈ రూమ్ ఉంది కదా, ఇది చూడండి. ఇది సండే టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటారు కదా, ఆ క్రౌడ్ ఉండేటప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ బస్ షెల్టర్ టైప్లో ఉంది. ఒక చిన్న సైజ్ హాల్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ స్తూపం ఉంది కదా, ఇక్కడే మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. అంటే మనం కోరిన కోరికలు తీరడానికి ఇక్కడ కొబ్బరికాయ కొడితే మన కోరిన కోరికలు తీరుతాయని మనం నమ్ముతున్నారు. అయితే ఫ్రెండ్స్, అది పూజా మందిరం. సో ఇప్పుడు ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడే చాలామంది ముస్లిమ్స్ ప్రార్థన చేయడానికి వస్తారు. సో ఇది ఎంత ప్రార్థనా మందిరం అంటే ఇది. ఇదిగోండి. సో ఇదిగోండి ప్రార్థన టైమింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ప్రార్థన అంటే మరేం కాదండి, నమాజ్. ఆ నమాజ్ టైమింగ్స్ అలా ఉంటాయి వాళ్ళవి. సో అయితే ఈరోజు అయిపోయింది, మనకి టైం లేదు, నెక్స్ట్ ఇంకో ట్రిప్కి వెళ్ళాలి కదా. ఓకే, బాయ్ బాయ్, మీట్ అగైన్. మేము దర్గా నుంచి రిటర్న్ అయిపోతున్నాము. సో మా వైపు వెళ్ళే పాతపట్నం బస్సు అలా వెళ్ళిపోతుంది. సో ఆ బస్సుని ఎలాగైనా క్రాస్ చేయాలని అనుకున్నాం, కానీ బస్సు చాలా దూరం వెళ్ళిపోయింది. చూడాలి అది ఎక్కడ క్రాస్ అవుతుంది ఏంటని. ఎలాగైనా సరే క్రాస్ చేయాలని మేము అనుకున్నాం, తప్పకుండా క్రాస్ చేయాలి. మేము ఆల్మోస్ట్ బస్సు దగ్గరికి వచ్చేసాం. చూడండి, బస్సు మాకు కనిపిస్తుంది. సో అదిగోండి కనిపిస్తుంది బస్సు. ఈ బస్సే మొత్తానికి ఎలాగైతే బస్సును క్రాస్ చేస్తున్నాం. ఓకే, టాటా, బాయ్ బాయ్.